వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్లో మంత్రి లోకేష్ కోసం ఛాంబర్ సిద్ధమవుతోంది. కొత్తగా వచ్చిన మరో 5 మంత్రులకు కూడా ఛాంబర్లను రెడీ చేస్తున్నారు. ఆ వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మినిస్టర్స్కు శాఖలు అయితే కేటాయించారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఛాంబర్స్ కేటాయించడం సిఆర్డీ అధికారులు కొంచెం కష్టంగా మారింది. ఏదైతే కాన్ఫరెన్స్ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఛాంబర్స్గా మలుస్తున్నారు సిఆర్డీ అధికారులు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే ఈ ఛాంబర్స్కి సంబంధించి ఇక్కడ వెల్కమ్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరైతే ఉందో షాపూర్జీ పల్లంజీకి సంబంధించి నారా లోకేష్కి వెల్కమ్ చెప్తూ ఒక బోర్డు ఇక్కడ పెట్టారు. అయితే దాన్ని బట్టి ఇది ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ కాన్ఫరెన్స్ హాల్ని లోకేష్కు కేటాయిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లోపల చూస్తే కనుక ఈ కాన్ఫరెన్స్ హాల్ ఇప్పటి వరకు కూడా ఇది రెండో బ్లాక్లో ఉంది. రెండో బ్లాక్లో ఈ కాన్ఫరెన్స్ హాల్గా ఇది ఉంది. అయితే ఈ కాన్ఫరెన్స్ హాల్ని ఇప్పుడు లోకేష్కి కేటాయించనున్నారు. మొత్తం ఏదైతే ఈ పెద్ద హాల్ కనిపిస్తుందో ఈ హాల్లోనే మొత్తం అన్ని పార్టీషన్స్ రానున్నాయి. పార్టీషన్స్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఏదైతే మినిస్ట్రీ చేయబోతున్న లోకేష్ ఏదైతే ఇప్పటికే రూరల్ డెవలప్మెంట్తో పాటు పంచాయతీరాజ్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖ కూడా ఇవ్వబోతున్నారు. అయితే దానికి సంబంధించి ఇక్కడ పేషీలు కూడా ఇక్కడ రానున్నాయి. లోకేష్ పేషీ ఇక్కడ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మొత్తం ఛాంబర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. విడిగా పార్టీషన్స్ చేసిన తర్వాత ఇప్పటికే కొంత వర్క్ అయితే చేశారు. ఇంకా వర్క్ మిగిలింది. దాదాపుగా ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యే లోపల. అలాగే మొత్తం దాదాపుగా 6 బ్లాకులు ఉన్నాయి. మొదటి బ్లాక్ అంతా కూడా సీఎంకి సంబంధించి వెలగపూడిలో ఉన్న మొదటి బ్లాక్ని మొత్తం సీఎం ఆఫీస్కి కావచ్చు, సీఎం ఛాంబర్స్కి కావచ్చు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మిగిలిన 5లో ఒకటి 6వ బ్లాక్ని ఇప్పటికే అసెంబ్లీకి కేటాయించారు. ఇక మిగిలిన 4 బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ 4 బ్లాకుల్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్స్ని కూడా కొంచెం ఇదే విధంగా కొన్ని కాన్ఫరెన్స్ హాల్స్ని మార్చి ఏదైతే మంత్రులకు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మొత్తం 11 మంది కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న సమస్య ఏంటంటే 5 మంత్రులను తొలగించారు, 11 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే దాదాపుగా 6 మంత్రులకు ఇంకా ఛాంబర్స్ వెలగపూడి సచివాలయంలో కావాల్సి ఉంది. అయితే 6 మంత్రులకు సచివాలయంలో ఛాంబర్స్ కావడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇదే రకంగా ఇప్పుడు ప్రశ్న ఇక్కడ లోకేష్కి ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే రకంగా మిగిలిన బ్లాకుల్లో మిగిలిన వాళ్ళకి ఛాంబర్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కిరణ్, TV9 వెలగపూడి.